PCW న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సౌదీ అరేబియాలో ఆరామ్కో హెలికాప్టర్ ప్రమాదంలో 14 మంది మృతి. భారత్ సీషెల్స్ మధ్య కీలక ఒప్పందాలు, $175 మిలియన్ ప్యాకేజీని ప్రకటించిన ప్రధాని మోదీ. తెలంగాణలో త్వరలో కమలం వికసిస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్. ఆపరేషన్ షేర్వాలి 37వ రోజుకు చేరుకుంది. ధైర్యం ఉంటే చర్చకు రండి. బీఆర్ఎస్ బీజేపీలకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్. సీఎం చంద్రబాబు జిల్లాల బాట 5 రోజుల షెడ్యూల్ ఖరారు. భూములు బుక్కుడే, యనుమల బ్రదర్స్ మేస్తుంటే రియల్ ఎస్టేట్ మిగులుతుందా? సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వైసీపీ నేతలపై రాళ్ల దాడి, విజయవాడ లాకౌట్ డెత్ పై సిబిఐ విచారణ జరపాలి. గవర్నర్ కు బొత్స సత్యనారాయణ వినతి. ఆ సినిమా టైటిల్ కు అర్థం ఏమిటో పవన్ కళ్యాణ్ ను అడగండి. టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత. స్వామివారి చిత్రపటాలను చెత్తకుప్పలో పడేశారు భూమన కరుణాకర్ రెడ్డి. భారత్ ను మరోసారి ఆశ్చర్యపరిచిన తమ తొలి T20 సిరీస్ ను 2.0తో ఐర్లాండ్ కైవసం చేసుకుంది. బంగారం పరుగుకు స్వల్ప విరామం, దేశీయ మార్కెట్లో తగ్గిన పసిడి ధరలు. సౌదీ అరేబియా చమురు దిగ్గజం సౌదీ అరామ్కోకు చెందిన హెలికాప్టర్ ఆదివారం ఉదయం రాజస్థానురాలో కూలిపోయిందని, ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 14 మంది మరణించారని సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపింది. పశ్చిమాసియా ప్రాంతంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారానికి నిలమైన రాజస్థానురాలో ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ కర్మాగారాన్ని సౌదీ అరామ్కో నిర్వహిస్తుంది. ప్రమాదానికి గల కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మృతులు 14 మంది సౌదీ అరేబియా పౌరులేనని ఎస్పీఐ నివేదించింది. మృతుల కుటుంబాలకు సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. మృతుల కుటుంబాలకు ఇంధన మంత్రిత్వ శాఖ ప్రగాఢ సంతాపం మరియు హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తుంది. అమెరికా, ఇరాన్ల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం సరఫరాలను స్థిరీకరించేందుకు ప్రాంతీయ ఉత్పత్తిదారులు చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఎగుమతిదారైన సౌదీ అరేబియా ఇటీవల వారాల్లో చమురు, గ్యాస్ ఎగుమతులను వేగవంతం చేసింది. 2 విమాన ప్రమాదాలపై దర్యాప్తు చేస్తుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిందూ మహాసముద్ర దేశమైన సీషెల్స్ లో పర్యటించిన సందర్భంగా రక్షణ, సముద్ర భద్రత, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు, విద్య, అంతరిక్ష సహకారం వంటి రంగాలకు చెందిన 19 ద్వైపాక్షిక ఒప్పందాలు భారత్, సీషెల్స్ ఆదివారం ఆవిష్కరించాయి. తద్వారా తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గణనీయంగా విస్తరించుకుంది. మోదీ, సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మనీ మధ్య జరిగిన ప్రతినిధి బృంద స్థాయి చర్చల అనంతరం ప్రకటించిన ఈ ఒప్పందాలతో భద్రత, ఆర్థిక ప్రజల కేంద్రీకృత రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో పలు ఒప్పందాలు, అభివృద్ధి ప్రాజెక్టులు, గ్రాంట్లు, వ్యూహాత్మక కార్యక్రమాలు ఉన్నాయి. ఈ ఒప్పందాలు రక్షణ, ఆరోగ్యం, అంతరిక్షం, యూపీఐ రంగాలకు సంబంధించినవి. జూన్ 27 నుండి 29 వరకు 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మోదీ సీషెల్స్ లో పర్యటించనున్నారు. అక్కడ జరిగే ఈ దేశ స్వర్ణోత్సవ జాతీయ దినోత్సవ వేడుకలకు ఆయన గౌరవ అతిథిగా హాజరవుతారు. Honorable members, to address the National Assembly is a rare privilege. Thank you for this special honor. I take this opportunity to congratulate the newly elected members of this 8th National Assembly. I also extend my felicitation to you, Madam Speaker, on becoming the first women Speaker of this August House. Honorable members, it is important to recall today that our friendship did not begin 50 years ago with the establishment of our diplomatic relations. It began much earlier. In August 1770, there were 5 Indians among those who arrived on board. తెలంగాణలో త్వరలోనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో కమలం వికసించడం ఖాయమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ధీమా వ్యక్తం చేశారు. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు మరింత పట్టుదలతో శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆయన శంషాబాద్ లో రంగారెడ్డి రూరల్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. దీంతో పాటు మరో 9 జిల్లాల కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పశ్చిమ బెంగాల్లో పార్టీ కనబర్చిన పోరాట పటిమను తెలంగాణను పునరావృతం చేయాలని సూచించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అరాచక పాలన సాగిస్తుందని నితిన్ నబీన్ ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు కార్యకర్తలు విధిలోకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడంలో బీజేపీ కీలక పాత్ర పోషించగా ఆ ఫలితాన్ని కాంగ్రెస్ తనకు అనుగుణంగా మార్చుకుని లబ్ధి పొందిందని ఆయన వ్యాఖ్యానించారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి గల్లీ మొహల్లాకు పార్టీ సిద్ధాంతాలను ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న నితిన్ నబీన్ కు కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, రాష్ట్ర బీజేపీ నేత ఎన్ రామచంద్రరావు తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన బూత్ అధ్యక్షులు విజయ్ సంకల్ప సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. आज के दिन जो हमारे 9 जिले रंगारेड्डी रूरल, आदिलाबाद, आसिफाबाद, निर्मल, कामारेड्डी, सिद्दीपेट, मेदक, वनापर्ती और नगर कुल्लन, इन 9 जिलों में आज जो कार्यालय का उद्घाटन हुआ है वो कार्यालय हमारे लिए एक संकल्प का केंद्र है. हम सबको अपने उद्देश्यों को पूर्ति के लिए और भारतीय जनता पार्टी जिस दिशा में, जिस गति से लगातार इस देश के लोगों की सेवा में लगी है, हम मानते हैं कि हम भाजपा कार्यकर्ता जो लगातार राष्ट्र प्रथम, नेशन फर्स्ट, पार्टी नेक्स्ट और सेल्फ लास्ट की विचारधारा से काम करने वाले कार्यकर्ता, आज ये कार्यकर्ताओं का कहीं ना कहीं ये संकल्प का केंद्र है, जहां से अपने विचारों को हम आत्मसात करते हैं, विचारों को लेते हैं और इन विचारों के साथ जनता के बीच में जाकर कहीं ना कहीं अपने उन पर सेवा के भाव से अपने विचारों को जनता के बीच में लेके जाते हैं. बहुत ही समर्पण भाव से काम किया है. मैं उन सभी वरिष्ठ कार्यकर्ताओं को
जिन्होंने स्लम జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఉన్న డోరిమల్ ప్రాంతంలోని దట్టమైన అడవుల భద్రతా దళాలు జల్లెడ పడుతుండటంతో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఆదివారం నాటికి 37వ రోజులకు ప్రవేశించింది. ఈ ప్రాంతపు ఇటీవల చరిత్రలో నిరంతరాయంగా కొనసాగుతున్న సుదీర్ఘ ఉగ్రవాద వ్యతిరేక మిషన్ లో ఇది ఒకటి. ఆపరేషన్ షేర్వాలి అనే సంకేతనామంతో పిలువడే ఈ మిషన్ గంభీర్ మొఘాన్లు ప్రాంతంలోని డోరిమల్ అడవిలో దాదాపు 5 వారాలుగా కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ మరియు ఇతర భద్రతా సంస్థల సంయుక్త బృందాలు ఈ ప్రాంతంలో మోహరించి ఉన్నాయి. రాజౌరి జిల్లాలోని డోరిమల్, గంభీర్, మెగ్లాన్ సెక్టార్లోని దట్టమైన అడవుల్లో ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన 2 కాల్పుల ఘటన నేపథ్యంలో మే నెలాఖరులో ప్రారంభమైన ఈ ఆపరేషన్ లో దాగి ఉన్న చొరబాటుదారులను గుర్తించేందుకు భద్రతా సంస్థలు కఠినమైన భూభాగంలో పోరాడుతున్నాయి. భారత సైన్యానికి చెందిన K9 బృందాలతో సహా సమన్వయంతో కూడిన మానవ మరియు సాంకేతిక నిఘాతో అటవీ ప్రాంతంలో భారీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అధికారుల ప్రకారం ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్న అన్ని ఏజెన్సీలు తమ లక్ష్యాలను సాధించడానికి సన్నిహిత సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. భద్రతా దళాల విస్తృతమైన గాలింపు, పర్యవేక్షణ ద్వారా ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నాయని అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి అదనపు భద్రతా చర్యలు అమల్లో ఉన్నాయి. భద్రతా దళాల ఆ ప్రాంతాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించే వరకు అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతుంది. తెలంగాణలో తమ ప్రభుత్వ పాలనపై ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలతో చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం శాసనసభ, శాసనమండలిలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం నల్గొండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం 2.5 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనతో పాటు కేంద్రంలోని బీజేపీ 12 ఏళ్ల పాలనతో పోల్చి చూసేందుకు సిద్ధమని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పార్టీల మేనిఫెస్టోలపై కూడా చర్చకు రావాలని ఆయన ప్రతిపక్షాలకు ఆహ్వానించారు. చర్చకు సిద్ధమైతే స్పీకర్, మండలి చైర్మన్లకు ప్రతిపక్షాలు అధికారికంగా లేఖలు ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై, ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్లపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇల్లు, రేషన్ కార్డుల పంపిణీ వంటి అంశాల్లో జరిగిన జాప్యాన్ని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఇంద్రమహిళ పథకం ద్వారా లబ్ధిదారులకు గృహవసతి కల్పిస్తుందని, సన్న బియ్యం పంపిణీ ఇస్తుందని వివరించారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మా చామల కిరణ్ రెడ్డి ఏదైతే కోరుకుంటుండో ఆయన పార్లమెంట్ లో ఈ మూసి కంపు నుంచి, కాలుష్యం నుంచి నల్గొండ బిడ్డలకు విముక్తి కలిగించే బాధ్యత నాది. ఒట్టేసి చెప్తున్నా, మూసి పూర్తి చేస్తా. ఎవడు వచ్చినా, ఎవడు అడ్డం పడ్డా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మూసీలేసి తొక్కుతా. మూసీ నది ప్రక్షాళన చేస్తా. ఎవడెవడైతే మాట్లాడుతుండో రాసుకోండి. 94 నుంచి 2004 2 సార్లు టీడీపీ. రేవంత్ రెడ్డి 2.5 ఏళ్లలో ఏమి తెచ్చిండు అని అడుగుతున్నారు. నేను ఇవాళ సూటిగా ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల సమక్షంలో నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఎప్పుడు అడిగినా ప్రత్యేక శాసనసభ సమావేశాలను మా కౌన్సిల్ని సుఖేందర్ రెడ్డి గారు, స్పీకర్ గారి అనుమతి తీసుకొని సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 12 సంవత్సరాల బీజేపీ పాలన, 2.5 సంవత్సరాల మా పాలన, మీ 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టో, బీజేపీ 14, 19, 24 ఎన్నికల మేనిఫెస్టో మీద ప్రత్యేక సమావేశాలలో చర్చ చేద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు లెటరు రాయండి స్పీకర్ గారికి, కౌన్సిల్ చైర్మన్ గారికి. ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేసి మీరు అడిగినన్ని రోజులు సభ సమావేశాలను నిర్వహిస్తా. అక్కడే తేల్చుదాం ఎవరు ఏం చేసిండ్రో తెలంగాణ కోసం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణ రాష్ట్ర కోసం చేసుకున్న ఆత్మ బలిదానాల వరకు ఏ విషయమైనా ప్రత్యేకంగా చర్చ చేద్దామని నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జూలై 1వ తేదీ నుంచి 5 రోజుల పాటు 4 జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాలో పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆయా జిల్లాలోని బస చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. జూలై 1వ తేదీన తన పర్యటన సంక్షేమ కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు.
పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం అదే రోజు తిరుపతి జిల్లా శ్రీ సిటీకి చేరుకుంటారు. అక్కడ ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటార్స్ కార్ప్ ఏర్పాటు చేయనున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్ కు శంకుస్థాపన చేస్తారు. సుమారు 750 కోట్ల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు తిరుపతిలోనే బస చేస్తారు. స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించిన అనంతరం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంకి బయలుదేరి వెళ్తారు. జూలై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 3 రోజుల పాటు కుప్పంలో ఉండి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. నియోజకవర్గ ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకుంటారు. 3 రోజుల కుప్పం పర్యటన ముగించుకొని జూలై 5వ తేదీన తిరిగి అమరావతికి చేరుకుంటారు. ఈ 5 రోజుల పర్యటన ద్వారా ఒకేసారి సంక్షేమం, పారిశ్రామిక అభివృద్ధి, నియోజకవర్గ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు స్పష్టం. యనుమల బ్రదర్స్ అన్ని భూములను మింగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తిరుపతి రెడ్డి ఓ దిక్కు, కొండలరెడ్డి ఓ దిక్కు, కృష్ణారెడ్డి ఓ దిక్కు, ఇంకో రెడ్డి ఇంకో దిక్కు, ఇట్లా 4 దిక్కులు తగిలి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే మొత్తం భూములు మిగుతుంటే ఇక రియల్ ఎస్టేట్ ఏం మిగులుతుందని దుయ్యబట్టారు. ఆదివారం నిర్వహించిన వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సభ్యత్వ నమోదు, సర్పై పార్టీ శ్రేణులకు కేటీఆర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం ఆగమైందని, దాని మీద ఆధారపడి బతుకుతున్న లక్షలాది మంది జీవితాలను రేవంత్ రెడ్డి కుటుంబం ఛిద్రం చేసిందని మండిపడ్డారు. దుర్యోధనుడు రేవంత్ రెడ్డి చేసే దుర్మార్గాలు స్పీకర్ కి కనిపిస్తలేవని, ఆయన పరిస్థితి ధృతరాష్ట్రంగా మారిందని ఎద్దేవా చేశారు. భయపడితే నడవదు, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చుడు పక్కా అని, 2028 నవంబర్ డిసెంబర్ నెలలో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం పక్కా అని, ఇందులో ఎవరికి అనుమానం అక్కర్లేదని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి కూడా ఈ విషయం తెలుసని, ప్రసాద్ అన్నకు కూడా తెలుసు, అందుకే స్కీమ్ పెట్టుకుని అందరికాడికి దోచుకుంటున్నారని మండిపడ్డారు. స్పీకర్ పరిస్థితి ధృతరాష్ట్రంలా మారిందని, దుర్యోధనుడైన రేవంత్ రెడ్డి చేసే దుర్మార్గాలు ఆయనకు కనిపిస్తలేవని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది పార్టీ మారినా వారిలో ఒక ఆయన కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసినా స్పీకర్ కు కనిపిస్తలేదన్నారు. వాళ్ళు కాంగ్రెస్ కండువాలు వేసుకున్నా కనిపిస్తలేదు, చెయ్యి గుర్తుకు ప్రచారం చేసింది కనిపిస్తలేదు. అట్లనే వికారాబాద్ రోడ్ల మీద ఉన్న గుంతలు కూడా స్పీకర్ కి కనిపిస్తలేవని తెలిపారు. ఇవాళ ఇక్కడికి వస్తుంటే కొంతమంది రైతన్నలు కనబడ్డారు. అక్కడ జంక్షన్ కాడ, ఓఆర్ఆర్ జంక్షన్ కాడ ఈ స్వాగతం చెప్పనీకి వచ్చిర్రు. అంత మంచిదేనా అన్న? ఏ మంచిది సార్, మీరు ఫార్మా సిటీ అన్నారు, ఈ సన్నాసులు వచ్చి మొత్తం ఫ్యూచర్ సిటీ అని కొత్త పేరు పెట్టిండ్రు. 4th సిటీ అట, ఫ్యూచర్ సిటీ అట. మొత్తం భూముల మీద పడ్డారు. ఎటు పడితే ఒకడు, ఒక అన్నగాడు అటు తలిగిండు, ఒక తమ్ముడు ఇటు తలిగిండు, మొత్తం 4-5 మోపైనరు. యాడ అసైన్డ్ భూములు ఉన్నాయి, యాడ అగ్రిమెంట్ పట్టాలు ఉన్నాయి. గుంజుకోవాలా, బెదిరియాలా, అడ్డికి పావుషేరు లాక్కోవాలా, ఇది తప్ప ఏమీ లేదు సార్ అని చెప్పి పోయినాడు. నేను చెప్పేది వాస్తవమేనా? కేసీఆర్ గారు ఏ కారణం చేత ఫార్మా సిటీ అన్నారో ఒక్కసారి మీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకేమీ ఈ ప్రాంతం మీద ఇష్టం లేకనో ఇంకోటో కాదు, ఈ ప్రాంతం మీద ఇష్టంతోనే ఇక్కడ బ్రహ్మాండంగా మన పిల్లలకు కొలువులు రావాలని ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్, అది కూడా ఎందుకు వచ్చింది ఆలోచన, మనకు చరిత్ర కూడా కొంత తెలవాలి. ఒకనాడు హైదరాబాద్లో ఐడిపిఎల్ అనే సంస్థ, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ అనే సంస్థని 1950 ఆ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అందులోకెళ్ళి కొంతమంది సైంటిస్టులు బయటకు వచ్చి డాక్టర్ రెడ్డీస్ అని, హెట్రో అని. వైఎస్ఆర్సీపీ నాయకుల పర్యటన సందర్భంగా ఎవరు రాళ్లు విసియారో, ఎవరు ఈ ఘటనను ప్రేరేపించారో వీడియోలు చూస్తే స్పష్టమవుతుందని, ఈ దాడిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని, అలాగే విజయవాడలో ఇటీవల జరిగిన లాకప్ మరణం అత్యంత దారుణమైన చర్య, దీని వెనుక ఎంతటి ఉన్నత స్థాయి వ్యక్తులు కఠిన చర్యలు తీసుకోవాలి, ఇలాపై ఘటన నిష్పక్షపాతంగా సిబిఐ విచారణ జరపాలని మేము గవర్నర్ను కోరుతున్నాం. బొత్స సత్యనారాయణ శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు వ్యాఖ్యానించారు. ఆ వీడియోలు చూపెట్టుకొని పోలీస్ వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ నుంచి కించపరచొద్దు. నేను కించపరచను. ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థలో చాలామంది కొంతమంది ఉంటే ఉండొచ్చు, కానీ అంత వ్యవస్థ అంతా చెడిపోలేదు. కాకపోతే కాలమాన పరిస్థితుల ప్రకారం ఆ రకంగా తయారవుతున్నా కానీ ఓ మంచి పేరు ఉన్నది. అదే 5 నిమిషాలు చెప్పేస్తారు. ఎవడెవడు ఏంటో, ఎల్లయ్య పుల్లయ్య, వాళ్ళ తాలూకు హిస్టరీ ఏంటో, వాళ్ళ రికార్డు ఏంటో అంతన్నా పెట్టమనండి. ఎవడొద్దన్నాడు? చెప్తే సరిపోద్ది కదా. అంతేగాని ఈ ఇతని నుంచి ఇతను చూపెట్టి, అతను తప్పించి, అతను చూపెట్టి ఇతను తప్పించి ఈ కార్యక్రమం కాదు కదా. గతంలో టీడీపీ కార్యాలయం కాదు చెప్తుంటా, గతంలో టీడీపీ కార్యాలయం మీద వెళ్ళిన కార్యకర్తలు మళ్ళీ ఇప్పుడు వచ్చారు. మేబీ వాళ్ళు కానీ తప్పుగానే ఉంటే వాళ్ళు చూసుకోండి. కార్యకర్తలు అనేప్పుడు టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కటి రౌడీ షీటర్ కాదు కదా. మొన్న వచ్చి జగన్మోహన్ ఇంటి ముందు లోకేష్ గారు వెళ్ళి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్ పై జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావిస్తూ ఆ పదానికి అసలైన అర్థం తెలియాలంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడగాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉప్పల్లో తన పార్టీ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా ఆమె వ్యాఖ్యలు చేశారు. ప్రియదర్శి నాగదుర్గ ప్రధాన పాత్రలో తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఇడుపు కాగితం సినిమా టైటిల్స్ పై సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా తీవ్ర దుమారం రేగుతుంది. ముఖ్యంగా కొందరు ఆంధ్ర నెటిజన్లు తెలంగాణ యాసను ఆ పదాన్ని కించపరిచేలా ట్రోల్ చేస్తుండడం వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో కవిత స్పందిస్తూ తెలంగాణ భాష అస్తిత్వంపై దాడి జరుగుతున్న కాంగ్రెస్ బీజేపీ చివరికి సొంత పార్టీ బీఆర్ఎస్ కూడా మౌనంగా ఉండడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రంలో మరోసారి ఉద్యమకాలం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని, అప్పుడు మనల్ని మన భాషని ఎలా అయితే అవాకులు చెవాకులు పేలారో ఇప్పుడు మళ్ళీ అదే తరహా ప్రయత్నాలు జరుగుతున్నాయని, మనందరం ఈ విషయాన్ని గమనించుకోవాలని తెలిపారు. ఈ రోజు తెలంగాణ భాషను ఇంతగా కించపరుస్తున్నా కాంగ్రెస్ పార్టీ నోరు మెదపదన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేదు. ఇక బీజేపీ సంగతి సరాసరి. దేశంలో సమస్యలు తప్ప తెలంగాణ గురించి వారికి పట్టదు. బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడదు. ఎందుకంటే అందులో గుంటనక్కుంది. ఆయన వ్యాపారాలన్నీ ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారితోనే ముడిపడి ఉన్నాయని ఆరోపించారు. నిన్నగాక మొన్న ఒక సినిమా వచ్చింది. సినిమా పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టింది. ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతలేదట. దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతలేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి, అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుసు దాని అర్థం. వాడు ఖచ్చితంగా చెప్తాడు. మా భాష మీద అవహేళన చేసినందుకే ఇలా రాష్ట్రం వచ్చింది. ఇంకొకసారి అటువంటి వెకిలి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరం గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం, అందరం కలిసి ఉందాం. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఒకసారి తెలంగాణని అవమానపరుస్తాం, మా భాషని కించపరుస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. టీడీటీ నిర్లక్ష్యం వహిస్తుంది. విజిలెన్స్ పూర్తిగా విఫలమైందని వైసీపీ నేత టీడీటీ మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి చిత్రపటాలు చెత్త కుప్పల్లో మలమూత్రాల మధ్య పడేశారని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అలిపిరి నుండి కిలోమీటర్ పరిధిలో స్వామివారి స్థలాల్లో పవిత్రంగా ఉండాల్సిన చోట టీడీటీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, వందల వేల స్వామివారి ఫోటోలు చెత్త, మలమూత్రాలు, బీర్ బాటిల్స్ మధ్య పడేశారు. ఇది టీడీటీ వైఫల్యం. విజిలెన్స్ పూర్తిగా నిద్రపోయిందని మండిపడ్డారు. టీడీటీని ప్రక్షాళన చేస్తున్నామని 2 ఏళ్లుగా చెప్తున్నారని, కానీ వాస్తవం ఏమిటో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుందని భువన తెలిపారు. సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకసారి ఇక్కడికి వచ్చి చూడాలని అన్నారు. ఇదేనా మీరు చేస్తున్న ప్రక్షాళనని ప్రశ్నించారు. ఈ అపచారాలకు చంద్రబాబు బాధ్యత వహించాలని అన్నారు. పాలకులు, టీడీటీ అధికారులు సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. పరమ పావన పుణ్యక్షేత్రం, దివ్యస్థలం, వెంకటేశ్వర స్వామి నిలయం, స్వామివారే అధినాయకుడిగా 7 లోకాలను పరిపాలిస్తున్నటువంటి క్షేత్రం. ఆ క్షేత్రంలో స్వామివారి స్థలాలలో అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని పరిరక్షిస్తున్నా అని నిరంతరము అబద్ధాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారి పాలనలో అలిపిరి దగ్గర నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ల ప్రాంతమంతా, ఈ చుట్టుపక్కలంతా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్థలాలే. ఈ స్థలాలలో చాలా పవిత్రంగా ఉంచాల్సినటువంటి టీటీడీ స్థలాలను పవిత్రంగా ఉంచాల్సినటువంటి టీటీడీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీనికి బాధ్యత చంద్రబాబు గారే వహించాలి. కొన్ని వందల వేల స్వామివారి ఫోటోలన్నీ కూడా అత్యంత నిర్లక్ష్యంగా చెత్త కుప్పలల్లో మలమూత్రాదుల మధ్యన పడేసినారు. ఇది టీటీడీ పడేసిందని నేను చెప్పను. ఎవరు పడేసినా టీటీడీ విజిలెన్స్ వెనువెంటనే అప్రమత్తం అవ్వాల్సినటువంటి విషయాన్ని మర్చిపోయి మేమేదో అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నాం అని మాటలు మాట్లాడుతున్నారే. 2 సంవత్సరాలుగా మొత్తం అంతా టీటీడీని ప్రక్షాళన చేశామని చెప్తున్నారే. టీటీడీ స్థలా భారత్ పై తమ అద్భుత పరంపరను కొనసాగిస్తూ ఆదివారం
స్టార్ మట్ లో జరిగిన ఉత్కంఠభరితమైన రెండో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లో భారత్ పై 1 పరుగు తేడాతో విజయం సాధించింది. 3 మ్యాచ్ల సిరీస్ లో 2.0తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించి ఏ ఫార్మాట్ లోనైనా భారత్ పై తమ మొట్టమొదటి సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. సిరీస్ ఆరంభ మ్యాచ్ లో భారత్ పై 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఐర్లాండ్ తమ తొలి టీ20 విజయాన్ని నమోదు చేసి 2 రోజులకే ఈ గెలుపు లభించింది. ఇది ప్రస్తుత టీ20 ప్రపంచ ఛాంపియన్లపై ఆతిథ్య జట్టు సాధించిన అద్భుతమైన పునరాగమనాన్ని స్పష్టం చేస్తుంది. వర్షానికి అంతరాయం కలిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ ఆరంభంలో ఎదురైన ఏదో దెబ్బల నుండి కోలుకొని 8 వికెట్ల నష్టానికి 154 పరుగుల పోటీ పడదగిన స్కోరును నమోదు చేసింది. తొలి 3 ఓవర్లలో 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టును హారీ టెక్టర్ మరియు బెన్ కాలిడ్జ్ పునర్నిర్మించారు. వీరు 3వ వికెట్ కు కీలకమైన 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టెక్టర్ 53 పరుగులతో ఇన్నింగ్స్ ను నిలబెట్టగా కాలిడ్జ్ 37 పరుగులతో రాణించి ఐర్లాండ్ను 150 పరుగుల మార్కు దాటించారు. చివరి బంతికి ప్రిన్స్ యాదవ్ 6 కొట్టినప్పటికీ అది సరిపోలేదు. భారత్ 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేసి కేవలం 1 పరుగు తేడాతో దురదృష్టకరమైన ఓటమిని చవిచూసింది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో కొత్త టీ20 జట్టుకు ఈ ఓటమి ఒక నిరాశాజనకమైన ముగింపును ఇచ్చింది. వరుసగా బ్యాటింగ్ లో వైఫల్యాలు చెందడం ఫలితాన్ని నిర్ణయించగా ఐర్లాండ్ తన సొంత గడ్డపై చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల పెరుగుదలకు సరఫరా విరామం ఇస్తూ సోమవారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు సర్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిణామాలు, ఇతర ఆర్థిక అంశాల నేపథ్యంలో పసిడి ధరల్లో ఈ మార్పు చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. సోమవారం ఉదయం నాటి మార్కెట్ సమాచారం ప్రకారం హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు, కోలకతా వంటి ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,43,950గా నమోదైంది. ఇదే బంగారం చెన్నైలో అత్యధికంగా 1,45,850 వద్ద, ఢిల్లీలోని 1,44,090 వద్ద ట్రెండ్ అవుతుంది. ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాములకు 1,31,940గా ఉంది. చెన్నైలో 1,33,690 కాగా ఢిల్లీలో 1,32,090గా నమోదైంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర దక్షిణ, పశ్చిమ నగరాల్లో స్థిరంగా ఉంది. 1,07,950 వద్ద కొనసాగుతుంది. బంగారంతో పాటు వెండి ధర కూడా తగ్గింది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో కిలో వెండి ధర 2,44,900గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ పోకడలు, కరెన్సీ విలువలో మార్పులు, స్థానిక డిమాండ్ వంటి అంశాలపై బంగారం ధరలు ఆధారపడి ఉంటాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొనుగోలుదారులు నగర దుకాణంలో ప్రత్యక్షంగా ధరలను సరిచూసుకోవడం ఉత్తమం అంటూ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సౌదీ అరేబియాలో ఆరామ్కో హెలికాప్టర్ ప్రమాదంలో 14 మంది మృతి. భారత్, సీషెల్స్ మధ్య కీలక ఒప్పందాలు, $175 మిలియన్ ప్యాకేజీని ప్రకటించిన ప్రధాని మోదీ. తెలంగాణలో త్వరలో కమలం వికసిస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్. ఆపరేషన్ షేర్వాలి 37వ రోజుకు చేరుకుంది. ధైర్యం ఉంటే చర్చకు రండి. బీఆర్ఎస్, బీజేపీలకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్. సీఎం చంద్రబాబు జిల్లాల బాట 5 రోజుల షెడ్యూల్ ఖరారు. భూములు బుక్కుడే, యనుమల బ్రదర్స్ మేస్తుంటే రియల్ ఎస్టేట్ మిగులుతుందా? సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వైసీపీ నేతలపై రాళ్ల దాడి, విజయవాడ లాకౌట్ డెత్ పై సిబిఐ విచారణ జరపాలి. గవర్నర్ కు బొత్స సత్యనారాయణ వినతి.
ఆ సినిమా టైటిల్ కు అర్థం ఏమిటో పవన్ కళ్యాణ్ ను అడగండి. టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత. స్వామివారి చిత్రపటాలను చెత్తకుప్పలో పడేశారు భూమన కరుణాకర్ రెడ్డి. భారత్ ను మరోసారి ఆశ్చర్యపరిచిన తమ తొలి T20 సిరీస్ ను 2.0తో ఐర్లాండ్ కైవసం చేసుకుంది. బంగారం పరుగుకు స్వల్ప విరామం. దేశీయ మార్కెట్లో తగ్గిన పసిడి ధరలు. ఇవి ఇక్కడ వరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.